హలో అండి, అందరికీ నమస్తే. ఈసారి ఉగాది పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ ఫెస్టివల్ని చాలా హ్యాపీగా చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నేను చేసినట్టుగా ఉగాది పచ్చడి ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుందండి. మీరు ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వాటర్లో నానబెట్టుకోండి. అలాగే బెల్లాన్ని కూడా తీసుకోండి. బెల్లం మీరు తీపికి తగ్గట్టు తీసుకోవచ్చు. ఈ బెల్లాన్ని మీరు మిక్సీలో వేసేసుకొని, కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి. కొద్దిగా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. మీరు చింతపండు నానబెట్టి ఆ చింతపండుని అంతా తీసేసి రసాన్ని మాత్రమే వేసుకొని మిక్సీలో వేసేసుకోండి. సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఈ రసాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. బౌల్లో వేసుకొని మీరు ముందుగా పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసేసుకోండి. దీంట్లో మనకి ఫెస్టివల్కి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకొని తయారు చేసుకోవచ్చండి. అలాగే బొప్పాయి ముక్కలు ఒక చిన్న ముక్క తీసుకొని పైన చెక్కు తీసేసి బొప్పాయి ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోండి. అలాగే దానిమ్మ గింజలను కూడా వేసుకోండి. ఇది ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్తోని మనం ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తున్నామండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక అరటిపండు ముక్కలను కూడా దీంట్లో వేసుకోండి. పైనాపిల్ ముక్కలను కూడా దీంట్లోనే వేసేసుకోండి. అలాగే యాపిల్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోండి. మొత్తం యాపిల్, బొప్పాయి, అలాగే దానిమ్మ గింజలు, అరటిపండు, పైనాపిల్ అండి. ఈ 5 రకాల పళ్ళు వేసుకోండి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్ పళ్ళను కూడా దీంట్లోనే వేసేసుకోండి. ఇప్పుడు మీరు ఇలాచీలు కూడా దంచి దీంట్లో వేసేసుకోండి, ఒక 4. ఇది మనకు చింతపండు కొంచెం పలచగా అనిపించినా కానీ మీరు కొంచెం చిక్కగా కూడా చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ని కూడా కలిపి తయారు చేసుకోవచ్చండి. అలాగే వేప పువ్వును కూడా కొంచెం ఇలా తుంచి వేసేసుకోండి. కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి తక్కువగా వేస్తున్నాను. ఇలా మీరు ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకొని, అలాగే మీరు దీంట్లో కారం కూడా వేసుకోవాలండి. కొంచెం చిటికెడు వేసుకోండి. మనకి చేదు, కారం, తీపి, పులుపు అన్నీ కూడా కలిసి ఉంటాయి కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకోండి. మనం స్వీట్ ఎక్కువ వేసుకోవాలి ఉగాదికి, ఎందుకంటే ఎలాంటి చేదు అనుభవాలు మనకి అవసరం లేదు కదండి. అందుకనే తీపి ఎక్కువగా వేసుకొని మిగతావన్నీ పులుపు, కారం, అలాగే చేదు కొంచెం తక్కువగా వేసుకోండి. ఓకేనా అండి. మీ అందరికీ ఈ ఉగాది పచ్చడి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. దేవుడి దగ్గర పెట్టుకొని నైవేద్యం ఇది మనం ఉగాది అప్పుడు తీసుకుంటే చాలా మంచిది, అలాగే హెల్త్కి మంచిది. అలాగే ఒకసారి ఈ విధంగా ఫ్రూట్స్తోని, డ్రై ఫ్రూట్స్తోని ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.